మన హెల్త్ అనేది డైజెషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మన డైజెషన్ తగ్గుతుందో మన హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఈ డైజెషన్ తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏజ్ వల్ల కావచ్చు, అన్‌హెల్తీ ఫుడ్స్ వల్ల కావచ్చు, అన్‌హెల్తీ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, లేదంటే ఎక్సెసివ్ మెడికేషన్ వల్ల కావచ్చు. అంటే ముఖ్యంగా యాంటాసిడ్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కావచ్చు, లేదంటే ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండటం వల్ల కావచ్చు. ఇలా ఏ కారణం వల్లైనా మన డైజెషన్ అనేది తగ్గుతుంది. యాక్చువల్గా ఫుడ్ డైజెషన్ అనేది 3 థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి మన స్టమక్ యాసిడ్, 2 డైజెస్టివ్ ఎంజైమ్స్, 3 గట్ బ్యాక్టీరియా. ఈ మూడిట్లో దేనివల్ల అయినా కానీ మన డైజెషన్ అనేది స్లో డౌన్ అవ్వచ్చు. బట్ ఫస్ట్ మనం న్యాచురల్ వేలో ఈ డైజెషన్ ఇష్యూని ఎలా ఫిక్స్ చేయొచ్చో తెలుసుకుందాం. ఆ తర్వాత సప్లిమెంటేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఈ స్టమక్ యాసిడ్ ప్రొడక్షన్ న్యాచురల్ వేలో ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుసుకుందాం. యాపిల్ సైడర్ వెనిగర్. యాపిల్ సైడర్ వెనిగర్ని మనం మీల్కి 20 to 30 minutes ముందు తీసుకున్నట్లయితే అది మన స్టమక్ యాసిడ్ని ప్రొడక్షన్ని స్టిమ్యులేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. మీ స్టమక్ యాసిడ్ తక్కువగా ఉన్నప్పుడు ఒకేసారి హెవీ మీల్స్ చేయడం అవాయిడ్ చేయండి. దీని బదులు మీరు కొంచెం కొంచెంగా మల్టిపుల్ టైమ్స్ తినండి. దీనివల్ల మీ స్టమక్ యాసిడ్ తక్కువగా ఉన్నా కూడా మీ ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ అవుతుంది. అలాగే మీరు ఫుడ్ తీసుకున్నప్పుడు ఫుడ్ మధ్యలో ఎక్కువగా వాటర్ తీసుకోకండి. దీనివల్ల స్టమక్ యాసిడ్ డైల్యూట్ అయ్యి మీ ఫుడ్ని బ్రేక్ డౌన్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి ఫుడ్ మధ్యలో మీరు కొంచెం కొంచెంగా అవసరం ఉన్నంత వరకే వాటర్ని సిప్ చేయండి. అలాగే మీరు ప్రాసెస్డ్ ఫుడ్స్ని, జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అవి మన స్టమక్ యాసిడ్ని తగ్గిస్తాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీ స్ట్రెస్ను కూడా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే స్ట్రెస్ వల్ల కూడా మన స్టమక్ యాసిడ్ తక్కువ అయ్యే ప్రమాదం ఉంది. నెక్స్ట్ డైజెస్టివ్ ఎంజైమ్స్. యాక్చువల్గా కొన్ని ఫ్రూట్స్లో న్యాచురల్గానే డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పైనాపిల్ కానీ, పపాయ కానీ, అవకాడో కానీ, బనానా కానీ, మ్యాంగో కానీ, వీటిలో కొన్ని డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్ మన బాడీకి లభిస్తాయి. చ్యూ ప్రాపర్లీ. మీరు ప్రాపర్గా నమిలి తినడం వల్ల మీ డైజెషన్ అనేది ఈజీ అవుతుంది. ఎలా అంటే మీరు బాగా నమిలి తిన్నప్పుడు మీ సలైవాలో ఉండే అమిలేజ్ అనే ఎంజైమ్ ఫుడ్తో ప్రాపర్గా మిక్స్ అయ్యి ఫర్దర్గా డైజెషన్ అనేది ఈజీ అవుతుంది. అండ్ మీరు నములుతున్నప్పుడు మీ స్టమక్లో డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రొడక్షన్ని అది స్టిమ్యులేట్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ మీరు బాగా నమిలి తినటం వల్ల ఒకవేళ మీ స్టమక్లో స్టమక్ యాసిడ్ తక్కువగా ఉంటే దాని మీద ఎక్కువ బర్డెన్ పడదు. ప్రాపర్గా అది బ్రేక్ డౌన్ అవుతుంది. యాక్చువల్గా బిటర్గా ఉండే కొన్ని రకాల ఫుడ్స్ మన డైజెస్టివ్ ఎంజైమ్ని ఇంక్రీజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కరేలా, మేథి అండ్ మొరింగా అండ్ వెలగపండు ఇలాంటివి మన డైజెస్టివ్ ఎంజైమ్ని స్టిమ్యులేట్ చేస్తాయి. అలాగే ఇది మన స్టమక్ యాసిడ్ ప్రొడక్షన్కి కూడా హెల్ప్ అవుతుంది. యాక్చువల్లీ జింజర్ అనేది మన డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడమే కాకుండా మన స్టమక్ యాసిడ్ని పెంచడంలో కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల అది మీ డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది. అలాగే మీ స్టమక్ యాసిడ్ ప్రొడక్షన్కి కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి వర్కౌట్ రెగ్యులర్లీ. నెక్స్ట్ గట్ బ్యాక్టీరియా. ఈ గట్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఫెర్మెంటెడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. లైక్ కర్డ్ కానీ, అంబలి కానీ, లేదంటే సార్క్రాట్, కెఫీర్, కిమ్చి ఇలాంటివి తీసుకోవడం వల్ల మన గట్ బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది. అలాగే ఫైబర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ గట్ బ్యాక్టీరియా అనేది మంచిగా గ్రో అవుతుంది అండ్ హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే ఈ గట్ బ్యాక్టీరియాకి ఈ ఫైబర్ ఫుడ్ అనేది ఒక ఫీడ్. నెక్స్ట్ సప్లిమెంటేషన్ విషయానికి వచ్చినప్పుడు మీరు స్టమక్ యాసిడ్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీరు తీసుకోవాల్సిన సప్లిమెంట్ B10HCl. ఒకవేళ మీరు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే B10HCl విత్ పెప్సిన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ పెప్సిన్ అనేది మన ప్రోటీన్ని, మనం తిన్న ఫుడ్లో ఉన్న ప్రోటీన్ని డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడే డైజెస్టివ్ ఎంజైమ్. అండ్ డోసేజ్ విషయానికి వస్తే మీరు ఎంత మినిమం డోసేజ్తో స్టార్ట్ చేస్తే అంత మంచిది. ప్రాబబ్లీ మీరు 300 mg డోసేజ్తో స్టార్ట్ చేసి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకోవడం అనేది బెటర్. అంటే మీకు మీరుగా అనాలిసిస్ చేసుకొని ఏ డోసేజ్ వద్ద మీ డైజెషన్ బాగుందో దాన్ని మీరే ఐడెంటిఫై చేసుకోవాలి. యాక్చువల్లీ జింక్ మినరల్ కూడా మన స్టమక్ యాసిడ్ ప్రొడక్షన్లో హెల్ప్ చేస్తుంది. ఒకవేళ మీరు న్యాచురల్గా మీ స్టమక్ యాసిడ్ ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మీ హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ ఫుడ్స్తో పాటు ఈ జింక్ సప్లిమెంట్ కూడా యాడ్ చేసుకొని చూడండి. అండ్ డైజెస్టివ్ ఎంజైమ్ సప్లిమెంటేషన్ విషయానికి వస్తే ముఖ్యంగా మీరు డైజెస్టివ్ ఎంజైమ్ సప్లిమెంట్ తీసుకుంటే అందులో మెయిన్గా అమిలేజ్, లైపేజ్, ప్రోటేజ్ అండ్ సెల్యులోజ్
ఈ 4 ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా ప్రోటేజ్ అనేది ప్రోటీన్ కోసం, అండ్ లైపేజ్ అనేది ఫ్యాట్ కోసం, అండ్ అమిలేజ్ అనేది కార్బ్స్ కోసం, ఎస్పెషల్లీ స్టార్చీ ఫుడ్ కోసం, అండ్ సెల్యులోజ్ అనేది కార్బ్స్ ఎస్పెషల్లీ ఫైబర్స్ కోసం. అండ్ మోర్ ఓవర్ మీకు ఒకవేళ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటే లాక్టేజ్ కూడా యాడ్ చేసుకోవడం మంచిది. అలాగే మీకు గాల్ బ్లాడర్ ఇష్యూస్ ఉన్నా కానీ, లేదా గాల్ బ్లాడర్ రిమూవ్ చేసినా కానీ ఆ బైల్ ప్రొడక్షన్ ఉండదు కాబట్టి దీనికి మీరు ఆక్స్ బైల్ డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రోబయోటిక్ సప్లిమెంటేషన్ విషయానికి వస్తే మినిమం 10 బిలియన్ సిఎఫ్యూస్ ఉండే తీసుకోండి. అలాగే స్ట్రెయిన్స్ విషయానికి వస్తే లాక్టోబాసిల్లస్ అండ్ బిఫిడోబాక్టీరియం కంపల్సరీ ఉండేలా చూసుకోండి. అండ్ ప్రోబయోటిక్స్తో పాటు ప్రీబయోటిక్స్ కూడా యాడ్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ప్రోబయోటిక్స్ గ్రోత్కి, హెల్త్కి ఇది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ మీరు ప్రోబయోటిక్స్ తీసుకున్నంత మాత్రాన మీ గట్ బ్యాక్టీరియా గ్రో అవ్వకపోవచ్చు. ఎందుకంటే గట్ బ్యాక్టీరియా పెరగడానికి మనకు కావాల్సిన ఎన్వైరన్మెంట్ని కల్పించాలి. దానికోసం మీరు మంచి ఫుడ్స్ తీసుకోవాలి, మంచి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి, స్లీప్ ప్రాపర్గా ఉండాలి, ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. ఇవన్నీ చేస్తేనే మన గట్ ఎన్వైరన్మెంట్ అనేది ఆ బ్యాక్టీరియా పెరగడానికి అనుకూలంగా ఉంటుంది. మీరు సప్లిమెంటేషన్ తీసుకున్నా కూడా ఇలాంటివి ఫాలో అవ్వకపోతే మీ గట్ బ్యాక్టీరియా పెరగదు. కాబట్టి ఫస్ట్ మీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసి గట్ బ్యాక్టీరియా కావాల్సిన ఎన్వైరన్మెంట్ని కల్పించి ఆ తర్వాత ప్రోబయోటిక్స్ తీసుకున్నట్లయితే అట్లీస్ట్ 3 months to 6 months టైంలో మీ బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. That's it guys. Hope you like the video. If you like the video, thanks for watching.